మీ దగ్గరున్న ఓ పాత నోటు ఓ సాధారణ కరెన్సీ మాత్రమే కాదు, అది ఊహించని నిధి కూడా కావచ్చు. ఎవరికి తెలుసు? మీ జోబులో ఉన్న చిన్న నోటు మీ జీవితాన్ని మార్చవచ్చు. అదెలా అంటారా? పాత నోట్లు దాచుకునే హాబీ చాలామందికి ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ నెంబర్లు ఉన్న కరెన్సీ దాచుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే వాటిని కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చలామణిలో లేని ఓల్డ్ కరెన్సీని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. నోటుపై ఫ్యాన్సీ నెంబరు ఉంటే దానికి డిమాండ్ మరీ ఎక్కువ. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న నోట్లు మాత్రమే ఈ అవకాశాన్ని కలిగి ఉంటాయి. అవి ఏంటివి అంటే, యూనిట్ సిరీస్ నెంబర్లు ఉండాలి. అంటే 000 లేదా 111 లేదా 1 2 3 4 5 6 లేదా 999 ఇలాంటివన్నమాట. అయితే చలామణిలో ఉన్న నోట్ల కన్నా వాడుకలో లేని వాటికి ఎక్కువ డబ్బు వస్తుంది. పాత 10, 20, 50, 100 రూపాయల నోట్లకు డిమాండ్ తక్కువే. అదే 5, 2, 1 రూపాయల నోట్లు ఉంటే మీ పంట పండినట్లే. కొన్ని స్పెషల్ నోట్లు ఉంటాయి. అంటే అదే విలువైన అన్ని నోట్లు ఒక డిజైన్లో ఉంటే కొన్నిటిని మాత్రం స్పెషల్గా రూపొందిస్తారు. కొన్ని పాత నోట్లపై గాంధీ బొమ్మ ఉండదు. అవి చాలా రేర్. రైతు ట్రాక్టర్ చిత్రం ఉన్న పాత నోట్లపై రేర్ సిరీస్ ఉంటే అవి కూడా విలువైనవే. సీరియల్ నెంబర్ 786 ఉన్న నోట్లకు చాలా డిమాండ్ ఉంది. ఈ సంఖ్య ఇస్లాంలో పవిత్రంగా భావిస్తారు. దీనివల్ల కలెక్టర్లు దీనికి అధిక ధర చెల్లిస్తారు. అరుదైన నోట్లను ఆన్లైన్లో విక్రయించవచ్చు. ఈబే వంటి వెబ్సైట్లలో మీ నోటు ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో దాని సీరియల్ నెంబర్, స్థితి, డిజైన్ వివరాలు స్పష్టంగా కనిపించాలి. వాటిని అమ్మడానికి ఎక్కువ ధరను నిర్ణయించాలి. ఆ తర్వాత కలెక్టర్లు బిడ్ చేస్తారు. డిమాండ్ ఎక్కువ ఉంటే అధిక ధర చెల్లించడానికైనా వెనుకాడరు. మీ దగ్గర అరుదైన నోటు ఉంటే మీకు వెంటనే నుంచి ఆఫర్స్ వస్తాయి. అయితే లావాదేవీ సురక్షితంగా జరిగేలా ప్లాట్ఫామ్ నియమాలను పాటించడం ముఖ్యం. పాత నోట్లను విక్రయించడం చట్టబద్ధమే కాబట్టి మీరు ధైర్యంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ప్లాట్ఫామ్లను ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో కొన్ని మోసపూరితమైనవి ఉండొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.